వేములవాడ పట్టణంలోని మున్సిపల్ 1-2 వార్డుల్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వికాసరావు ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 1వ వార్డు బీజేపీ అభ్యర్థి మేకల రేనా, 2వ వార్డు అభ్యర్థి గుడిసె లక్ష్మీలకు మద్దతుగా వికాసరావు ప్రజలను కలుసుకుంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డుల సమగ్ర అభివృద్ధి జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలు చేయగల పార్టీ బీజేపీ మాత్రమే అని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎలక్షన్స్ దగ్గర వచ్చినాయి. ప్రజలందరూ మరి 11వ తేదీ ఆలోచించి ఓటేయాలి. ఇదివరకే మరి 2 సంవత్సరాల నుంచి ప్రజలు చూస్తున్నారు. కాంగ్రెస్ అస్తవ్యస్త పాలన, అవినీతి పాలన, కమిషన్ల పాలన, కమ్యూనల్ క్యాస్ట్ పాలిటిక్స్ తప్ప అభివృద్ధి చేస్తలేదు కాంగ్రెస్. కుటుంబ పాలన, ఇవన్నీ మరి ప్రజలు చూసిండ్రు. ప్రజలు చైతన్యవంతులు. మరి 11వ తేదీన అందరు ఆలోచించి దేశం సమగ్రంగా ఉండాలంటే, మన సాంప్రదాయాలు, సనాతన ధర్మం భద్రంగా ఉండాలంటే, మన దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం ఒక బీజేపీ వారికి కనిపిస్తుంది. దేశం కోసం, ధర్మం కోసం, డెవలప్మెంట్ కోసం కమలంపు గుర్తుకు వారు ఓటు వేయబోతున్నారు. ప్రచారంలో చూస్తున్నారు కావచ్చు. ఆ నిధుల ద్వారా కేంద్రం నుంచి నిధులు వస్తాయి మన మున్సిపాలిటీలో. ముఖ్యంగా ఇక్కడ మున్సిపాలిటీ గెలిస్తే నరేంద్ర మోడీ గారి దృష్టి వేములవాడపైన పడుతుంది. ఇదివరకే నరేంద్ర మోడీ గారికి వేములవాడ అంటే ఎంతో ఇష్టం. దక్షిణ కాశీ కాబట్టి బండి సంజయ్ గారు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. వేములవాడ ప్రాంతం బాగుండాలని వారు కోరుకుంటారు. మళ్ళీ నరేంద్ర మోడీ గారి దృష్టి మన పైన పడాలంటే ఎట్లా పడుతుంది? కమలంపు గుర్తుపైన మనం ఆ రోజు ఓటేస్తేనే, ఇక్కడ మున్సిపాలిటీ గెలిస్తేనే నరేంద్ర మోడీ దృష్టి మొత్తం దేశమంతా వారు చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ వారి దృష్టి కేంద్రీకృతం కావాలంటే ఇక్కడ మనం మున్సిపాలిటీ భారీ మెజారిటీ, ఎక్కువ సీట్లు గెలవాలి. అప్పుడు నిధులు వస్తాయి. ముఖ్యంగా వేములవాడలోని ఆలయాన్ని ప్రసాద్ స్కీమ్లో వారు తీసుకొస్తారు. మనం చూస్తున్నాం 2 సంవత్సరాల నుంచి రాష్ట్రం అంతా అస్తవ్యస్తమైంది. వేములవాడలో మరి ఆలయ అభివృద్ధి పునర్నిర్మాణ పనులు, సమ్మక్క సారక్క జాతర వరకు అభివృద్ధి పనులు అయ్యేదుండే కాలేదు. మరి ఒక పక్కన భక్తులు, వీధి వ్యాపారులు అందరూ మరి కష్టపడుతున్నారు. రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ లేదు, మౌలిక సదుపాయాలు లేదు, ఓ పార్కు లేదు వేముడాలో, మరి ఉద్యోగాలు లేవు. ఇవన్నీ మరి మౌలిక సదుపాయాలు కావాలంటే, ఉద్యోగాలు కావాలంటే, నిధులు కావాలంటే కేవలం బీజేపీతోనే సాధ్యం. కాబట్టి మరి అందరూ ప్రజలు మోసపోకుండా మన పిల్లల భవిష్యత్తు కోసం, మనందరి కోసం కమలంపు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.